ఆవిడ ఆక్రోశం ఏంటి, జానీ మాస్టర్ భార్య ఆక్రోశం ఏంటి, ఆవిడ దగ్గరికి వెళ్ళి నువ్వు నా భర్తను ఎట్లా రోబరుచుకుంటావు అని అడిగింది అని చెప్తున్నారు అన్నారు కదా. అదే మాట ఏ భార్య అయినా సరే పట్టుకోవాల్సింది. నీకు బాధ్యత ఇచ్చింది, బాధ్యతగా ఉంటానని చెప్పింది, నిన్ను పెళ్లి చేసుకుంది నీ మొగుడు చొక్కా పట్టుకోవాలి. ఏమి నీకు ఇంత పొగరు, నేను పిల్లల ఉండగా మేము బాధ్యతగా కనిపించట్లేదా, నువ్వెందుకు వెళ్ళావు అని అడగాల్సిందే తప్పితే ఆ అమ్మాయిని చెప్పు పెట్టి కొట్టు, ఆ అమ్మాయిని చంపేస్తానని బెదిరించు. ఇప్పుడు ఆ అమ్మాయిని లైన్ క్లియర్ చేస్తుందండి ఈవిడ గోండాగిరితోనో ఇంకొకటితోనో రేపు ఇంకొకళ్ళ వెనక నీ మొగుడు పడ్డానికి గ్యారంటీ ఏంటి? దీన్ని సమర్థిస్తామా మనం? ఇప్పుడు చాలా మంది నిందితులు జైళ్లలో ఉంటున్నారు, వాళ్ళ కుటుంబాలు ఏమైపోతున్నాయి అని కనుక మనం ఆలోచించాం అనుకోండి ఒక్క క్షణం, అసలు ఇంకా రిపోర్టింగ్ ఎందుకు, పోలీసులు ఎందుకు, కోర్టులు ఎందుకు, ఇవన్నీ మాట్లాడుకోవటాలు ఎందుకు? తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే. తప్పు చేసి జరిగుండొచ్చు అని మాత్రమే మేము మాట్లాడుతున్నాం. అవకాశాలు ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నాం. ఇప్పుడు తాడి చెట్టు కింద కూర్చొని నేను పాలు తాగుతున్నానంటే ఎవరు నమ్ముతారు? కళ్ళు తాగుతున్నాడనే అంటారు. నీవు పాలే తాగదలుచుకుంటే తాడి చెట్టు కింద ఎందుకు కూర్చోవాలి? ఎందుకు కూర్చోకూడదు అనే చర్చ కూడా ఉంది కదా కృష్ణకుమార్ గారు. ఎందుకు కూర్చోకూడదని కూడా అంటారు. ఇప్పుడు అలాంటప్పుడు నేను సామ్యం కోసం చెప్పాను. నేను అర్థమైందా? ఈ ఇండస్ట్రీలో జరుగుతున్న మాట వాస్తవం. ఎవరికన్నా జరిగింది అంటే ఒప్పుకుంటారు ఎవరైనా, కానీ ఇతనే చేశాడు అంటే ఒప్పుకోరు. ఎట్లా ఉందంటే అందరూ శ్రీ వైష్ణవులే ఇక్కడ, కానీ గంపలో చేపలు మాయమవుతున్నాయి. ఇది అసలు పాయింట్. ఇప్పుడు పోయినసారి జూనియర్ ఆర్టిస్టులు అందరూ చెప్పారు కదండి, 5 ఏళ్ళు అయింది కదా, 5 ఏళ్ల నుంచి ఏం గడ్డి బీకారు చెప్పండి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అని గుండెలు బాదుకుంటున్నారు. అది బాధ ఎందుకో తెలుసా మీకు? వాళ్ళకి రెవెన్యూ ఎక్కడ పడిపోతుందో, అది బాధ. సొసైటీలో జనాలు ఈ సినిమా చూడకుండా ఎక్కడ రెవెన్యూ తగ్గిపోతుందో, సినిమా టికెట్లకు డబ్బులు పెంచుకోవడానికి ఎక్కడ మీరు చెప్పిన దాని వల్ల మీరు ఇందాక మాట్లాడిన దాంట్లో డీప్ రూటెడ్ కాజెస్ ఉండుండొచ్చు, కానీ ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది సొసైటీకి. మనం ఇక్కడ కూర్చొని చట్టాన్ని రక్షించే వాళ్ళంగా సొసైటీలకు రాంగ్ మెసేజ్ వెళ్ళడం కరెక్ట్ కాదు. ఏంటంటే కన్సెక్షువల్ సెక్స్ 18 years లోపు కుదరదు. మీరు చెప్పారు, నేను అది చెప్పలేదు. నేను చెప్పాను అఫెన్స్ ఎప్పుడు జరిగింది అనేది చూడాలి అన్నా నేను. అవును, దాని మీనింగ్ ఏంటి? నేను యాక్సెప్ట్ చేయమని కాదు, ఎప్పుడు జరిగింది అనేది ఇంట్లో గొడవలు ఉన్నా సరే, అక్కడ లవ్ ఉన్నా సరే, అక్కడ పురుషుడి బాధ్యత ఏంటి అంటే ఒక మైనర్ పట్ల మైనర్ కి ఇష్టం ఉన్నప్పటికీ కూడా కన్సెషనల్ సెక్స్ వెతకకుండా డెసిషన్ తీసుకోవడం కూడా మనకు కరెక్ట్ కాదని చెప్తున్నాను. ఇప్పుడు 40 పేజీలు ఉత్తరం రాసింది కదా ఆవిడ, కంప్లైంట్ ఇచ్చింది కదా. అంతకుముందు ఓ సినిమా పెద్ద ఏమన్నాడంటే ఒక వైట్ పేపర్ మీద ఒక కాగితం మీద రాసి ఇచ్చేసేస్తే జానీ మాస్టర్ని అరెస్ట్ చేసేస్తారా అని మాట్లాడాడు. ఇప్పుడు 40 పేజీలు రాసింది. 40 పేజీల్లో ఆ 16 ఏళ్ల వయసు అని అనుకునే వయసు ఏదైతే ఉందో ఆ వయసులో జరిగిన దాని గురించి కూడా ఆమె దగ్గర ఏదైనా ఆధారం ఉందేమో. ఏమీ లేకుండా 40 పేజీలు ఒక కథ రాసి ఇచ్చేస్తే మహిళా కమిషన్ తీసేసుకుని చక్కగా